మీకేం భయం లేదు. ముందు మనం వెళ్ళి శైలుకి నచ్చ చెప్తాం. అన్నా, ఏమైంది? శైలు ఆ అబ్బాయి ఊర్లోకి వచ్చారన్నా. ఆగరా! ఆస్తి మొత్తం అనాథాశ్రమానికి రాసిస్తాను అని ఆ పెద్ద మనిషి అంటుంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఏం చేద్దామని తీసుకొచ్చి నా ఇంట్లో కూర్చోబెట్టి నా ఆస్తి తినిపిస్తావా? ఆ అమ్మాయి ఆస్తి కోసమే కదట్రా ఈ పెళ్లికి ఒప్పుకుంది. అక్కడ ఇంట్లో లేరు, ఇటు బయట కనిపించడం లేదు. ఏమైపోయారు? మన అనుమానమే నిజం. రేపు పెళ్లి జరగకూడదని వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్లిపోయి ఉంటారు. లేదన్నా, వాళ్ళంత ధైర్యం చేయరు. మరేరి ఎక్కడున్నారు? ఊరిలోకొచ్చిన శైలుని చాటుగా తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? నాకు తెలుసు, నేనిచ్చిన మాట నిలబడకూడదు. ఆ పెళ్లి జరగకూడదనే వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. హలో హలో బాబు, నేను మీ అమ్మాయి గురించే వెతుకుతున్నాం. అవసరం లేదు బాబు, మా శైలు ఇంటికొచ్చేసింది. ఆ విషయం తమతో చెప్పాలని ఫోన్ చేశాను. శైలు ఎక్కడుంది? ఇంట్లోనే ఉంది బాబు. సరే, వస్తున్నాను. అలాగే బాబు. ఏమైందన్నా? సింహం శైలు వాళ్ళింట్లోనే ఉందట. పదా. రేయ్, మీరు వెళ్ళండి రా. పుణ్యమాని మా బిడ్డ మా ఇంటికి వచ్చింది. మీ మాట కాదని అది చేసింది తప్పే. ఆ తప్పుకి మీరు ఏ శిక్ష వేస్తారో వెయ్యండి. కాళ్ళు చేతులు విరగ్గొట్టి లోపల కూర్చోబెట్టాలి. అన్న మాటిచ్చాక కూడా ఆ మాట పోయేలా చేయాలని చూసిన నిన్ను. సింహం, ఎందుకమ్మా ఇలా చేశావు? ఈ పెళ్లి ఇష్టం లేదని ఆ రోజే చెప్పుంటే నీ ఇష్ట ప్రకారమే పెళ్లి చేసి ఉండేవాణ్ణిగా. ఇంట్లోంచి వెళ్ళిపోయి నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో నాకు తెలియదు, కానీ నేనిచ్చిన మాట కోసం మీ అమ్మా నాన్న చనిపోవాలనుకున్నారు తెలుసా? పిల్లలు పెద్దవాళ్ల పేరు నిలబెట్టేలా ఉండాలి, కానీ ప్రాణాలు తీసేలా ఉండకూడదమ్మా. పద్దెనిమిదేళ్ల పెంపకాన్ని వదిలేసి 10 రోజుల పరిచయంతో పారిపోతే నష్టపోయేది వాళ్ల పరువే కాదమ్మా, నీ జీవితం కూడా. కని పెంచిన అమ్మానాన్న ప్రేమ అర్థం కాదు, కానీ
4 రోజుల పరిచయంలోనే వాడు ఎవడి ప్రేమో మీకెలా అర్థమవుతుందమ్మా? ఇప్పటికైనా పెళ్లి చేసుకుంటావా? మళ్ళీ అతనితో వెళ్ళిపోయే ఆలోచన ఉందా? తప్పు చేశాను, నన్ను క్షమించండి. వాడు నన్ను ప్రేమించాడు అనుకున్నాను, కానీ నా ఆస్తిని ప్రేమించాడని ఈ రోజే అర్థమైంది. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యను. మీరు చెప్పిన అబ్బాయితోనే నా మెడలో తాళి కట్టించుకుంటాను. నిజమైన ప్రేమ పారిపోదమ్మా, ఎదిరిస్తుంది. చెయ్యి పట్టి నడిపించేవాణ్ణి నమ్మాలి కానీ లాక్కుపోయేవాణ్ణి కాదు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఏం జరిగిందనేది ఎవ్వరికీ తెలీదు, తెలియాల్సిన అవసరమూ లేదు. పెళ్లి కూతురుగా రెడీ అయ్యి రేపు పెళ్లిపీటల మీద కూర్చో చాలు. ఉన్నంతలో అమ్మాయి పెళ్లి ఘనంగా జరిపిస్తున్నారుగా. అవునండి, ఇది మన హరిగారు చేస్తున్న పెళ్లి. ఆయన మాటకు తగినట్టుగా ఉండాలిగా. నిజమేనండి, అందరం మన ఇల్లు అని ఆలోచిస్తుంటే ఆయన మాత్రం ఈ ఊరినే తన ఇల్లుగా భావించి ఏ ఇంట శుభకార్యమైనా తన ఇంట శుభకార్యంగా జరిపించే హరిగారు లాంటి దేవుడు మన ఊర్లో ఉండటం మన అదృష్టం. అవునండి, మీరు అన్నమాట నిజమే. అమ్మా, పెళ్లి కుమారుణ్ణి తీసుకురండి. ఓం మహాగణాధిపతయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గౌరీపుత్రాయ నమః, ఓం గణేశ్వరాయ నమః, ఓం స్కందాగ్రజాయ నమః, ఓం అవ్యాయ నమః, ఓం పూతాయ నమః, ఓం దక్షాయ నమః, ఓం అధ్యక్షాయ నమః, ఓం విజప్రియాయ నమః, ఓం అగ్నిగర్భచ్చిదే నమః, ఓం ఇంద్రశ్రీప్రదాయ నమః, ఓం వాణీప్రదాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఏవైనా హరికృష్ణ లాంటి యువకుడు మన ఊరికి పెద్దగా ఉండడం, తీర్పులు చెప్పడం ఆ భగవంతుడు ఆయనకిచ్చిన వరం. అవునండి, నిజమేనండి. ఏమండి? సరేనండి. ఏమండి, ఆ, అందరూ వచ్చేసారు, కానీ హరిగారు రాలేదు, సుభద్ర వాళ్ళు రాలేదు. నేను అదే చూస్తున్నానే. ఏమండి, ఈ సంబంధం చూసింది హరిగారే అయినా ఈ పెళ్లి జరగడానికి కారణం మాత్రం సుభద్రేనండి. అన్న మాట పోకూడదని ఆ చెల్లెలు ఎంత తపన పడిందో మనకు తెలుసు. కానీ సుభద్ర వాళ్ళొస్తే హరిగారికి నచ్చదేమో. అందుకని రావద్దంటారా వాళ్ళని? చాచా, అలా ఎందుకంటాను? ఈ పెళ్లి పందిట్లో ఆ ఇద్దరు మంచి మనుషులు ఉండాలి. వాళ్ళ చల్లని దివ్యనులు మన బిడ్డకు కావాలండి. వాళ్ళు రాకుండా ఎలా ఉంటారు? వచ్చేస్తారులే. ఏంటక్క అలా ఉన్నావు? పెళ్లికి అన్నయ్య కూడా వస్తాడ్రా. వస్తే రా నువ్వు. అన్నయ్య కళ్ళెదురుగా మనం ఉంటే నచ్చదుగా.
ఈ పెళ్లి జరుగుతుందంటేనే అది నీ వల్ల జరిగే పెళ్లికి నిన్ను రావద్దడానికి ఆయన ఎవరక్క? రే ఆయన ఆయన అని మాట్లాడుకో. అన్నయ్య అనలేవా? మనం అంటేనే గిట్టని ఆయన్ని అన్నయ్య అనాలంటే అదోలా ఉంటుంది. అన్నయ్య గురించి అలా మాట్లాడుకు చైతన్య. నాకంటే అన్నయ్య గురించి నీకేం తెలుసురా? నీకు ఊహ తెలిసినప్పటి నుంచి అన్నయ్య కోపం మాత్రమే నీకు పరిచయం. అంతకంటే ముందు అన్నయ్య ప్రేమ నాకు పరిచయం. ఆ ప్రేమ దూరం అయింది నాన్న మనకి దూరం అయ్యాకే. అన్నయ్య కోపంలో తప్పలేదురా. అమ్మ తప్పు చేశానని జైలుకి వెళ్ళాకే అన్నయ్యలో కోపం మొదలైంది. అమ్మ తప్పు చేస్తుందో లేదో అని ఆలోచించాలి కదా. ఆ స్థానంలో మనమున్నా ఆలోచించలేంరా. అదిగో మాటలోనే వచ్చేశారు. అమ్మా సుభద్ర, రామ్మా, మీకోసమే ఎదురు చూస్తున్నాం. వస్తున్నామండి, ఒక్క నిమిషం. అమ్మయ్యా, సుభద్ర వచ్చేసిందండి. రే శైలు పెళ్లి దగ్గరుండి చేయాలి కాబట్టి తాళిబొట్టు కట్టే వరకు ఉండి వెళ్ళిపోదాం. ఒకవేళ అన్నయ్య ఉన్నా నువ్వేం మాట్లాడుకో. తప్పు చేయకపోయినా తల వంచుకున్న ఈ బ్రతుకు ఇంకా ఎన్ని రోజులక్క? అన్నయ్యకి మనమేం తప్పు చేయలేదు అని అర్థమయ్యే వరకు మనకి బాధ తప్పదు. నమస్కారం అండి. నమస్కారం. రండి బాబు, రండి. రండి బాబు. వాళ్ళేంటిక్కడ? అయ్యా, అది అమ్మాయి పెళ్లి కదా అని మేమే రమ్మన్నాం. వాళ్ళని రమ్మంటే నన్ను రావద్దనేగా? అయ్యా అయ్యా, తమరు అంత మాట అంటావా? కూర్చోండి అయ్యా, కూర్చోండి. మీరు వాళ్ళని రమ్మన్నారంటే అర్థం అదేగా. వాళ్ళున్న చోట నేనుండను, నేనున్న చోట వాళ్ళుండకూడదు. వాళ్ళు కావాలనుకుంటే నేను వెళ్ళిపోతాను, నేను కావాలనుకుంటే వాళ్ళను వెళ్ళిపోమను. ఓం శ్రీ గౌర్యై నమః. ఓం శ్రీ గణేశ ధనన్యై నమః. ఓం గుహాంబికాయై నమః. ఓం జగన్మాత్రే నమః. ఓం గిరి తనుభావాయ నమః. అంతగా చూడాలనుకుంటే గేటు బయట నా కంటికి కనిపించనంత దూరంగా చూడమని చెప్పు.
ఎవరుండాలో ఎవరు వెళ్ళిపోవాలో మీరే డిసైడ్ చేసుకోండి. అమ్మా ముహూర్తానికి టైం అవుతుందమ్మా. అన్నయ్య వచ్చాడు కదా అని ఆగాం. వస్తాంలే బాబాయ్. రావద్దని చెప్పడానికే వచ్చానమ్మా. ఈ పెళ్లి జరగడానికి మీరెంత కష్టపడ్డారో నాకు తెలుసమ్మా. కానీ మీరొస్తే హరిబాబు ఉండనంటున్నారు. ఆయన లేకుండా నా బిడ్డ పెళ్లి జరగదమ్మా. ఆ దేవుడు నిలబడితేనే నా బిడ్డ బ్రతుకు చల్లగా ఉంటుందమ్మా. ఆయన లేరంటే ఈ పెళ్లిలో ఎవరూ ఉండరమ్మా. అవసరం లేదు. మా వల్ల మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మా అన్నయ్య కన్నా మాకు ఏది ఎక్కువ కాదు. మేముంటే మా అన్నయ్య ఎక్కడ ఉండడు అంటే మేము ఉండాల్సిన అవసరం లేదు. తప్పుగా అనుకోద్దన్నమ్మా. ఈ బాధ మనసులో పెట్టుకోకుండా శైలుని ఆ అబ్బాయితో సుఖంగా ఉండాలని ఆశీర్వదించండమ్మా. అలాగే. ఈ ఊరిలో ప్రతి ఆడపిల్ల పెళ్లి ఇలాగే జరుగుతుంది. నా పరువు తీయడం కోసం కొంతమంది ఎలాంటి ప్రయత్నాలు చేశారో నాకు తెలుసు. నా మీద కోపాన్ని ఊరి మీద చూపించి ఊరి పరువు తీయాలని చూస్తే ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడను. ఇది నేను ఎవరి గురించి చెబుతున్నానో అర్థం అవ్వాల్సిన వాళ్ళకి బాగా అర్థమయ్యే ఉంటుంది. అర్థం కాని రోజు అర్ధాయుష్కులవుతారు. జాగ్రత్త. ఎన్ని రోజులక్క, ఎన్ని రోజులు ఈ అవమానాలు, బాధలు? పుట్టిన దగ్గర నుంచి అమ్మ ఊళ్ళో కంటే అవమానాల ఊళ్ళోనే ఎక్కువ పెరిగాం. ఊహ తెలిసిన దగ్గర నుంచి ఆయనతో మాటలు పడుతూ అడుగడుగున అవమానపడుతూనే ఉన్నాం. ఊరు మొత్తం మనల్ని గౌరవిస్తున్నా ఆ ఒక్క మనిషి మాత్రం మనల్ని వేరు చేసి వేధిస్తూనే ఉన్నాడు. ఏంటక్క మనం చేసిన తప్పు? అదే తండ్రికి మనము పుట్టాం. ఆయనలో ఏ రక్తం ప్రవహిస్తుందో
మనలోనూ అదే రక్తం ప్రవహిస్తుంది. కోపం, ఆవేశం ఆయనకే కాదు మనకి ఉన్నాయి. కానీ మన అన్న ఒక్క అభిమానంతో ఆయన ముందు అంటరాని వాళ్ళలా అన్ని భరిస్తూ బ్రతుకుతున్నాం. అది మన మంచితనం, కానీ అది ఆయన చేతకానితనం అనుకుంటున్నాడు. చాలక్క, ఓపిక కూడా ఓపిక నశించిపోయింది. చెల్లి కళ్ళల్లో కన్నీళ్లు చూడగల కసాయితనం ఆయనకుందేమో. మా అక్క కళ్ళల్లో కన్నీళ్లు చూశాక కూడా మౌనంగా ఉండే చేతకానితనం నాకు లేదు. ఈ రోజుతో ఆయన నేను తేల్చుకుంటాను.